ఈ సదాశివపేటలో ఎంత పోలైందా రామరెడ్డి టౌన్లో? 19,000. 8,000. 19,000. ఎన్ని వేలు పోలైంది? 19,000. సుభాష్ ఎంత ఎంత? 19,000 సదాశివపేట టౌన్లో. సజ్జుబాయి నువ్వు నీకే చెప్పాలి, ఎందుకంటే నువ్వు బాగా ఎక్కువ ఆలోచన చేస్తావు. 19,000 ఓట్లు నీ సదాశివపేట టౌన్లో పోలేదు. టీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి? 11,500. నాగరాజు 11,500 పడ్డాయి. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి? సదాశివపేట టౌన్లో 7,000 పడ్డాయి. ఎంత ఫరక్ ఉంది? 4,000 ఫరక్ ఉంది. 4,000 ఫరక్లు ఉన్న నేను ఎప్పుడన్నా నారాజు కనబడ్డాను ఎప్పుడన్నా నేను సదాశివపేటలో మీకు? నేను నారాజు లేకుండా నేను మొన్నైతే నేను సదాశివపేట టౌన్ ఓట్లతోటే నాకు దెబ్బ పడ్డది. ఏం చిరు కాదా? ఏమి ఇష్టం? ఏం సుభాష్? అంతే అంతే నువ్వు అని అంతే ఏంది? సదాశివపేట టౌన్ 4,000 ఫరక్ తోటే నేను ఓడిపోయినా. అయినా నాది ఎంత పెద్ద మనసు, మీ ఊరు పబ్లిక్ వాళ్ళు మనసులో పెట్టుకోకుండా సదాశివపేట టౌన్కి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళా నేను తెచ్చిన శాంక్షన్కి అందక ఊరు మధ్యలో ఇది అసలు ఇది కంప్లీట్ అయిపోతే అసలు సదాశివపేట టౌన్ అసలు ఎటో ఇట్లా కలకలలాడుతుంది. రియల్ అంటే హైదరాబాద్లో నడిపొట్టున సెక్రటరియట్ ముందున్న ఒక నక్లెస్ రోడ్ ఎట్లనో కందకం సదాశివపేట కందకము సెంట్రల్ లైటింగ్ మధ్య మధ్యలో ఆటంకాలు తీసి క్లియర్ చేస్తే ఇది ఒక నక్లెస్ రోడ్ అవుతుంది టౌన్లో. కాదా టీ గారు? కాదు చూడమా సరే, అంత పెద్ద మంచి ఇదవుతుంది. అందుకే చాలా మనోళ్ళు చెప్పగానే క్యాచ్ చేసి శాంక్షన్ తెచ్చిన. అంటే జనరల్ అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు ఓట్ల రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి పనిచేయలేదు. నాకు అది అలవాటు కూడా లేదు. అట్లాగా ఏదో ఫ్రెండ్లీగా మనోళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నా, జోక్ చేస్తున్నా అంతే. సీరియస్ మ్యాటర్ కాదు, జస్ట్ అట్లా జోక్ చేస్తున్నా మీ అందరితో.